రోజు నాచారం డివిజన్లో ప్రధానమైన సమస్య ఎర్రగుంట పటల్గుంట చెరువు గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదు. ఈ యొక్క గురబ్డెక్క ఆకును తొలగించే విషయంలో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుముల పరమేశ్వరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జోనల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి పాత టెండర్ ఏదైతే రాకపోతే కొత్త టెండర్ని పిలిపించి ఆ మరమ్మతు ఖరాబైన మిషన్ని కాకుండా పనిచేసే మిషన్ని తరలించి ఇక్కడున్న బస్తీవాసుల సమస్యలను తెలుసుకొని దోమల సమస్య లేకుండా వాటిని నిర్మూలించే విధంగా ఈరోజు గొప్ప కార్యక్రమం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ మంది పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మీద దూసుకొని పోతుంటే మనం చేసిన ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మేం చేస్తున్నాం అన్నట్టుగా కొంతమంది తప్పుతో పట్టిస్తున్నారు. అది చాలా తప్పు. కొంతమంది సోషల్ మీడియాలో కూడా హైడ్రా కమిషన్ని కూడా కలిసిరు కదా అంటే ఆ హైడ్రా కమిషన్ని కలిసింది ఎందుకు అంటే ఇల్లీగల్ సెల్లార్ల కోసం, అక్రమ కట్టడాలను కాపాడడం కోసం, అక్రమంగా నిర్మించిన గోడలని కాపాడడం కోసం అనేసి నేను గుర్తు చేస్తున్నా. రాబోయే కాలంలో ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పి నాచారం డివిజన్లో కూడా ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. కాబట్టి వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, మీకు హెచ్చరిస్తున్నాం, మీరు అభివృద్ధి చేయరు, మీతోటి కాదు కాబట్టి ప్రజలంతా విసిగిపోయారు. మీ అవినీతికి, మీ బెదిరింపులకి, మీ యొక్క చేతగాని తనానికి ఈరోజు ప్రజలందరూ కూడా విసిగిపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతున్నది. కాబట్టి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.